ఇక హైదరాబాద్ లో డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. న్యూ ఇయర్ వేళ విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం ఉంటుందని గ్రహించిన పోలీసులు స్పెషల్ తనిఖీలు చేపడుతున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో సుమారు 17కు పైగా పబ్లలో ఆకస్మిక సోదాలు చేశారు. ఇంకా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. పబ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి డ్రగ్ అనుమానాస్పద వస్తువులు లభించలేదని, స్నీపర్ డ్రగ్స్ లను తీసుకెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నామని జూబ్లీ హిల్స్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. న్యూ ఇయర్ వేళ విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం ఉంటుందని గ్రహించిన పోలీసులు స్పెషల్ తనిఖీలు చేపడుతున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో సుమారు 17కు పైగా పబ్లలో ఆకస్మిక సోదాలు చేశారు. ఇంకా తనిఖీలు కొనసాగుతాయి. పబ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి డ్రగ్ అనుమానాస్పద వస్తువులు లభించలేదని, స్నీపర్ డ్రగ్స్ కు తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నామని జూబ్లీ హిల్స్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. న్యూ ఇయర్ వేళ విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం ఉంటుందని గ్రహించిన పోలీసులు స్పెషల్ తనిఖీలు చేపడుతున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో సుమారు 17కు పైగా పబ్లలో ఆకస్మిక సోదాలు చేశారు. ఇంకా తనిఖీలు కొనసాగుతాయి. పబ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి డ్రగ్ అనుమానాస్పద వస్తువులు లభించలేదని, స్నీపర్ డాగ్స్ ను తీసుకెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నామని జూబ్లీ హిల్స్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సో ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉన్న పలు పబ్లలో తనిఖీలు జరిగినట్లుగా తెలుస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఉన్నట్లయితే రోడ్ నెంబర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మరియు 1045 లో దాదాపుగా నిన్న కొన్ని 4 నుంచి 6 బృందాలుగా మారిన ఏసీపీ కావచ్చు, ఇటు డీసీపీ లెవెల్స్ లో స్నాపర్ డాగ్స్ తో రైడ్ అనేది చేసిండ్రు. దాదాపుగా మొత్తంలో ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో, మాదాపూర్ ఏరియాలలో దాదాపుగా 17 పబ్బులలో మన నిర్వహించినట్టు తెలుస్తుంది. దేని గురించి, ఎందుకంటే రంగంలో దిగిన ఇప్పుడు మన కొత్త సీఎం ఏదైతే డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇది గత 60 రోజులలో దీని గురించి ఎక్కడ నాకు వినిపించకూడదు. డ్రగ్స్ అమ్మే వాళ్ళకు కావచ్చు, ఇప్పుడు గంజాయి అమ్ముతున్న వాళ్ళు కావచ్చు, కొన్న వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నిఘా పెట్టాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో రంగంలో దిగిన హైదరాబాద్ సిపి కావచ్చు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, మరి ఇది ఈ బృందాలు కాకుండా మరికొంత బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే ఇప్పుడు మనకు న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి, క్రిస్మస్ వేడుకల్లో ఉన్నాయి. ఇప్పుడు రేవ్ పార్టీస్ కావచ్చు, ఇప్పుడు మన ఫామ్ హౌస్లలో కావచ్చు, ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే డిసెంబర్ 31 సందర్భంలో మరికొన్ని రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణకు ఇటు డ్రగ్స్ భారీ ఎత్తున సరఫరా అవుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు కూడా రంగంలో దిగి
ఎక్కడికక్కడ పబ్ల నిర్వాహకులతో కూడా సమకూర్చి, ఎందుకంటే నిన్న నిర్వహించిన ఏదైతే రైడ్ లో మాత్రం ఇప్పటి వరకు అయితే వాళ్ళకు ఎలాంటి డ్రగ్ కూడా లభించలేదు. బట్ మరింత మనం తెలుసుకునేది ఏంటి అని అంటే త్వరలోనే మరికొంత బృందాలు దీన్ని నిఘా పెడుతున్నట్లు కూడా సమాచారం. దీనికి మాత్రం ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, దాదాపుగా చాలా ఎత్తున వరకు యువత మాత్రం ఎక్కువ బానిస అవుతున్నట్లుగా తెలుస్తుంది ప్రతిభ. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ క్రమంలో పబ్ సమయానికి సంబంధించి ఆంక్షలు ఎలా అయినా విధించారా? రైట్ ప్రతిభ, ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆకాంక్షలు అంటే దాని గురించి రాలేదు. రేవ్ పార్టీస్ కావచ్చు, ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న రిసార్ట్స్ కావచ్చు, ఇప్పుడు హోటల్స్ లో కావచ్చు, దానికి టర్మ్స్ కండిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, టైం ఏ టైం నుంచి ఎప్పటి వరకు, డ్రంక్ అండ్ డ్రైవ్స్ కావచ్చు, దానిపైన నిర్వహించే కార్యక్రమాలు, ఇప్పుడు కొన్ని మనం రిసార్ట్స్ కావచ్చు, ఇప్పుడు ఈవెంట్స్ లో చూసుకోవచ్చు సెలబ్రిటీస్ తో మరియు మిగతా డాన్స్ ప్రోగ్రామ్స్, డీజేస్ తో. బట్ దానిపైన ఆకాంక్షలు ఏంటి అనేది మాత్రం త్వరలోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెల్లడించబోతున్నారు ప్రతిభ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.